హాయ్ గైస్, ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము ఫ్యామిలీతో కలిసి. అసలు ఎగ్జిబిషన్లో ఏముంటాయి ఏందనేది మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. మనకు దూరంగా చూడడానికి జైంట్ వీల్ చాలా కలర్గా అందంగా కనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, మొత్తం చూసేద్దాం ఎగ్జిబిషన్లో ఏమున్నాయి ఏంటి అనేది. ముందుగా అయితే మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి అయితే గేట్ పాస్ అనేది తీసుకోవాలి. ఒకరికి వచ్చేసి 50 రూపాయలు అనమాట. మీరు ఎప్పుడైనా లండన్ బ్రిడ్జ్ ఎక్కాలనుకుంటే ఆలస్యం ఎందుకు, ఎగ్జిబిషన్కి వచ్చేసేయండి. లండన్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంది, హాయిగా ఎక్కొచ్చు అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. చాలామంది అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేవి అయితే తీసుకున్నాము. ఎగ్జిబిషన్లో లండన్ బ్రిడ్జ్ అనేది అట్రాక్షన్ అనమాట. మనం ఎక్కేటప్పుడు అయితే ఇంటి నుంచి వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మనకి లండన్ బ్రిడ్జ్ అనేది అయితే ఎక్కనివ్వరు అనమాట. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలనుకుంటే మనం వెళ్ళేటప్పుడే తీసుకోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఉండదన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఈ లండన్ బ్రిడ్జ్ అనేది ఎక్కనివ్వరు, మళ్ళీ కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఫొటోస్ వీడియోస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లండన్ బ్రిడ్జ్ పైన తీసుకోవాలి. కిందికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ పైకి ఎక్కే ఆప్షన్ అయితే ఉండదు. ఇక మనకి రాగానే వాల్పేపర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. రోజు నాకు ఫోన్లో చూసి తీసుకొచ్చిందనమాట. తెలిసిన వాళ్ళందరూ ఫోటోల్లో స్టేటస్లో అనమాట, వాల్పేపర్లో కట్ట ఫొటోస్ దిగి ఇక చూడంగానే నాకు ఆ స్టేటస్లో గుర్తొచ్చాయి అనమాట. ఈసారిలో మనం వచ్చేటప్పుడు దిగాలి అని చెప్పేసి అయితే మేము లోపలికి వెళ్ళాము. ఇక లోపలికి వెళ్ళగానే మనకి ఎగ్జిబిషన్ అనగానే దుకాణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈడ కూడా అదే మాదిరిగా దుకాణాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. గర్ల్స్కి సంబంధించినవి కానీ అలాగే బాయ్స్కి సంబంధించినవి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్, ఇయర్ రింగ్స్ కానీ, చెవులే కానీ, బ్యాంగిల్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంట్లోకి సంబంధించిన సామాన్లు, కప్స్, ఇవి కూడా చాలా అయితే ఉన్నాయి. ఇక ఎగ్జిబిషన్ అనగానే దుకాణాలన్నీ వేరీ వెరైటీలు ఉంటాయన్నమాట. చాలా చక్కగా అనిపించింది. అన్నీ అయితే చూసాము, కొన్ని రేట్లు కూడా అడిగాము, కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించాయి. అందుకని చూసి అయితే వచ్చాము. చూద్దాం, వేరే షాపులలో కూడా అడుగు చూద్దాం, మేము తక్కువ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఏ షాప్లో అయితే రేట్ చెప్తారో అదే రేటు అన్ని షాపులలో ఉందన్నమాట. మ్యాక్సిమం సేమ్ రేట్ చెప్తున్నారు ఒకే షాప్లో. ఇక మొత్తానికైతే ఒకసారి ఎగ్జిబిషన్ మొత్తం చూద్దామని చెప్పేసి అయితే తిరిగేస్తున్నాము. ఇక్కడ నాకైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇక ఇందులో అయితే చాలా బాగున్నాయి అనమాట. కొన్ని అయితే మేము చూసాము, అవి తీసుకుంటాము. లాస్ట్కి తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుందాం. ముందే తీసుకుంటే మనం అవి లోపల అటు ఇటు తిరుగుతాం కదా, కింద పడిపోతాయి. అందుకనే రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా అయితే మనం చూసి వెళ్ళామన్నమాట. లేడీకి సంబంధించినవి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఇవి అందం అనమాట, చూడడానికి చాలా లుక్గా ఫ్రెష్ ఉన్నాయన్నమాట. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి. కొన్ని తీసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, మా పాప మా బాబు అందరం అయితే చూసాము. బ్యాంగిల్స్ అన్నాను కదా, చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్, అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక అంతేకాదు కిడ్స్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బుట్టాలు కొని పెట్టుకోవాలి, పుత్తడి బొమ్మలో కనిపిస్తారనమాట. చాలా చక్కగా ఉన్నాయి బుట్టాలు అయితే, నాకు చాలా బాగా అనిపించాయి. చూస్తున్నారు కదా, అందుకనే వీడియోని ప్రత్యేకంగా తీశాను అనమాట. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బుట్టాలు. వీటి ప్రైజ్ వచ్చేసి కూడా కొంచెం ప్రైజ్ అయితే నాకు ఎక్కువనే అనిపించింది ఎగ్జిబిషన్లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా ఉన్నాయి. ఇక మొత్తానికైతే మనకి ఎగ్జిబిషన్లో మనకి చూసి ఆనందించడానికే కాకుండా మన గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. చాలా రకాల గేమ్స్ అనేవి అయితే ఇక్కడ పెట్టారనమాట. ఒక్కొక్క దానికి 50 రూపాయలు ప్రైజ్, 50 రూపాయల టికెట్ ఉంటుంది. అవి తీసేసుకోవాలి. ఇలా మనం గేమ్స్ అనేవి ఆడాలి. ఆడిన తర్వాత కొన్ని రింగ్స్ కానీ ఇలా బాణాలు కానీ మనం వాళ్ళకి చెప్పిన దానికి వేసేస్తే మనకు అక్కడ వచ్చిన ప్రైజ్ని అయితే ఇచ్చేస్తారు. ఇక మనకి బోర్ అనేది కొట్టకుండా కొన్ని గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. ఈ గేమ్స్ ఆడి అలసిపోయిన వాళ్ళు, అలసిపోయామనుకుని మనకి తినేకి కూడా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, రింగ్ అయితే మేము ప్రతి ఎగ్జిబిషన్లో ఆడతాం అనమాట. ఎప్పుడు ఆడినా రింగ్ ఇస్తారు కదా అది. కానీ ఈసారి గేమ్స్ అయితే చూస్తూ వెళ్ళాము, కానీ ఎక్కడ కూడా ఆడలేదు. మా పిల్లల్ని ఆడమంటే ఏం వద్దులే అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. చిన్నప్పుడేమో గోల్ చేసేవాళ్ళు, ఏదైనా సరే ఆడేస్తాం మమ్మీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడేమో ఏది ఆడమన్నా సరే ఆడనన్నారు. ఇక తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఐస్ క్రీమ్ లాంటివి అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే నాకు బాగా అనిపించింది. బాల్తో అక్కడ కనిపిస్తున్న వాటిని అన్నీ కొట్టేయాలన్నమాట. అలా కొట్టేస్తే మనకి ఏదేస్తే అది ఇస్తారనమాట. ఇది చూసారు కదా, ఇవన్నీ ఈ సెక్షన్ మొత్తము గేమ్స్కి సంబంధించినవి అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేంత వరకు గేమ్స్కి సంబంధించినవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు. కానీ మా వాళ్ళు ఏమో తిరుగుతూ చూస్తున్నారు, కానీ ఒక్క గేమ్ కూడా ఆడట్లేదు అనమాట. ఏం వదిలేరా అని చెప్పేసి తీసుకెళ్తూనే ఉన్నారు, చూస్తున్నారు అనమాట. ఇక వాళ్ళు మొత్తం జెయింట్ వీల్ ఎక్కాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. జెయింట్ వీల్ కోసం అయితే ప్రత్యేకంగా వెళ్తున్నారనమాట. ఎక్కాలి ఈసారన్నా అని చెప్పేసి. ఇక్కడ మనకి వెళ్ళగానే ముందుగా ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి మన ఇష్టం అనమాట. జెయింట్ వీల్ కానీ అలాగే ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఎక్కడానికి. ఇక్కడ చూడాలి మా పిల్లలు ఏమేమి ఎక్కుతారని చెప్పేసి ఇక ఎగ్జిబిషన్ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి చిన్నపిల్లలు అనమాట, జారుబండ లాంటిది. పైన ఎక్కేసి కిందికి వచ్చేసి అనమాట. చాలా చక్కగా ఉంటుంది అది. ఇక జెయింట్ వీళ్ళు అలాగే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదనమాట. ఇక మొత్తానికి ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు సరదాగా కూర్చొని హాయిగా తోలుకుంటుంటారు. ఎందుకంటే నాకైతే భయం ఎక్కువ అనమాట. ఇవేమి ఎక్కితే కింద పడిపోతాం అని చెప్పేసి నాకు భయం ఎక్కువ. ప్లస్ పిల్లల్ని కూడా ఎక్కనివన్నమాట. ఇక కనిపిస్తున్న జెయింట్ వీల్ ఎక్కుతాననే వాళ్ళు, నేనే వద్దని సరే వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. కానీ ఒకరికి వచ్చేసి 50 రూపాయలు అనమాట. ఏదైనా సరే 50 రూపాయలు అనమాట. సర్లే అని చెప్పేసి అయితే ఇక పిల్లలైతే కొన్ని అయితే ఎక్కేసారు. వాళ్ళు మనలాంటి భయం ఉన్న వాళ్ళకైతే ఇది బెటర్ అనమాట. హాయిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా పోయి రావచ్చు అనమాట ఇందులో ట్రైన్లో. అదొకటి. ఇంకాస్త భయం అనిపించుకున్న వాళ్ళకి చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే చాలా బాగా అనిపించాయి. ఇక్కడ అప్పడం చూసారు కదా ఎంత పెద్ద సైజ్ ఉందో. తిరిగి అలసిపోయి ఆట ఆడి మంచిగా వచ్చి అప్పడం తినొచ్చు అనమాట. ఒక అప్పడం కొనుక్కొని వెళ్ళామనుకోండి, ఎగ్జిబిషన్ మొత్తం చూసి వచ్చేంతవరకు కూడా అప్పడం తింటూనే ఉండొచ్చు అనమాట. అంత పెద్దగా ఉంది. ఇప్పుడు ప్రతి ఎగ్జిబిషన్లో అదే ఒక స్పెషల్ అయిపోయింది అనమాట అప్పడం. ఇవి చూస్తున్నారు కదా జెయింట్ వీల్ చూడడానికి ఎంత అందంగా ఉందో. అందులో తిరుగుతుంటే కూడా అంత భయంగా ఉంటుంది అనమాట. గుండె జారిపోతుంది. ఇప్పటివరకు అయితే నేను అన్నట్టు జెయింట్ వీల్ అయితే అస్సలు ఎక్కలేదనమాట. పిల్లలు ఎక్కారు. నేనైతే చిన్న పిల్లలు ఆడుతూ ఉన్నారు కదా, వీళ్ళ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. చాలా సరదాగా ఉన్నది. నాకు వాళ్ళని చూడగానే ముందు మా బిడ్డే గుర్తొచ్చాడు అనమాట. వాడిని కూడా తీసుకొస్తే ఇలాగే ఆడుకునేటోడు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇక అలసిపోయి తిరిగిన వాళ్ళకి ఎవరికన్నా ఉయ్యాల జంపాలా ఆడాలనుకుంటే ఇది ఎక్కేసేయండి. మంచిగా ఉయ్యాల జంపాలాగా హాయిగా కూర్చొని అటు ఇటు. ఇది వచ్చేసి చిన్నపిల్లల ట్రైన్ అనమాట. ఇది కూడా చాలా సరదాగా అనిపించింది. కానీ ఒకరోజు ముందే మా బిట్టు ఊరికి వెళ్ళిపోయాడు అనమాట. వాడు ఊరికి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చాము. కొంచెం మిస్ అయ్యాము బిట్టిని. వాడు కూడా ఉంటే బాగుండేది బిట్టు అనిపించింది. బిట్టు వెళ్ళిన నెక్స్ట్ డేనే మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక బ్రేక్ డ్యాన్స్ చూడగానే నాకైతే ఒకటే అనిపించింది అనమాట. కడుపులో ఉన్నది మొత్తం గడబిడ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కదిలిపోయి బ్రేక్ డ్యాన్స్ ఎక్కితే మాత్రం అలా అనిపిస్తుంది. అతలం కొత్తలం చేసేస్తుంది మనిషిని. ఒకసారి అయితే ఎక్కాను నేను, కానీ మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ జోలికే పోలేదనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇది ఉయ్యాల జంపాల మనలాంటి వాళ్ళకైతే ఇదే సెట్ అవుతుంది అనమాట. భయం ఉన్న వాళ్ళకి ఏ భయం లేకుండా హాయిగా అటు ఇటు వచ్చు. ఇది కూడా కొంచెం పర్వాలేదు, భయం అనిపించినా కానీ కొంచెం ఏం కదనమాట. అటు ఇటు ఊగుతుంటుంది. ఇక బ్రేక్ డ్యాన్స్ జోలికైతే ఇప్పటివరకు వెళ్ళలేదన్నమాట. చూస్తున్నారు కదా మనుషులను అతలం కొత్తలం చేసి పడేస్తుంది అనమాట. ఇక నాకు వచ్చేసి నచ్చింది చిన్నపిల్లలు అనమాట. స్విమ్మింగ్ పూలు చాలా సరదాగా మంచిగా కూర్చొని హాయిగా ఆడుకుంటున్నారు అనమాట పిల్లలందరూ. ఇక నాలా భయం ఉన్న వాళ్ళకైతే ఇట్లా వీడియోస్ తీసుకోవడం సరిపోతుంది. ఇక మా పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు జెయింట్ వీల్ అయితే ఎక్కొచ్చేసారు. ఇక సరదాగా ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే రిటర్న్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ అయితే చాలా సరదాగా అనిపించింది. మా ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. ఈసారి అయితే మేము ముగ్గురమే వచ్చేసామన్నమాట. మా ఆయన అయితే రాలేదు. ఇక నేను మా పాప అలాగే మా యారాల బిడ్డ మేము నలుగురం కలిసి అయితే ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక చూసి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి సరదాగా వెళ్ళి రండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.